మిత్రులందరికీ నమస్కారం. నిజంగా ఎర్రి పుష్పాలం అంటే మనమే భయ్యా. రాజకీయ నాయకులు కాదు, మీడియా వాళ్ళు కాదు, వాళ్ళంతా ఒకటే. నిజంగా ఎర్రి పుష్పాలం జనాలు. ప్రధానంగా 4 అంశాలపైన నేను మాట్లాడాలనుకుంటున్నా. ఒకటి, పార్లమెంట్లో రాహుల్ గాంధీ కులగణన గురించి మాట్లాడితే రాహుల్ గాంధీని కులం పేరుతో ఆ అంశాలని పక్కకెట్టేసి ఈ అంశాన్ని అలర్ట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీని ఏ కులమని అడిగారని, అనురాగ్ ఠాకూర్ కేంద్ర మంత్రి అడిగాడని. అదొక అంశం. ఇక మిగతా బడ్జెట్ అంశాలని పక్కకెట్టేసినారు, దీన్ని హైలైట్ చేస్తున్నారు. ఇక సమస్యలు లేవన్నట్టు. రెండోది, ఇదే మన తెలంగాణ అసెంబ్లీకి వస్తే ఇక్కడ బడ్జెట్ అంశాలు, ఇక్కడ సమస్యల గురించి ఇక్కడ పక్కకెట్టేసినారు. ఇక్కడ మన సబితక్క మంత్రి సబితమ్మను మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర అడుక్కోవాల్సి వస్తుందని చెప్పి అన్నారని చెప్పి ఇక్కడ ఆ కంట్రవర్సీ ముందుకొచ్చింది. ఇక సమస్యలు లేవన్నట్టు, ఇదే మెయిన్ సమస్య అన్నట్టు ఎందుకు ఇలా మీడియా వాళ్ళు చూపిస్తారో నాకు అది అర్థం కాదు. ఇంకో విషయం, సినీ హీరో రాజస్థానం ఏదో మూవీ తిరగబడరా సాము ఏమో మూవీ, దాన్ని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే ఈ మీడియా వాళ్ళు నిజంగా ఏంది భయ్యా, పెళ్ళింటికో ఈ సాగు గురించి మాట్లాడతారు. మీరు తనని ఏమైనా అడగాలనుకుంటే మళ్ళీ ఇంకోసారి పిలిపించుకొని ఏమైనా అడగాలనుకుంటే అప్పుడు అడగాలి. కానీ పాపం ఆ సినిమాకు ప్రొడ్యూసర్ ఎన్ని కోట్లు పెట్టాడో, ఆ సినిమా ఏమైపోతుందని చెప్పి వాళ్ళ భయంతో వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెడితే మీరు దొరికాడుగా అని చెప్పి ఇష్టం వచ్చిన ప్రశ్నలు వేసి, ఒక పెద్ద పెద్ద హీరోలను పెద్ద పెద్ద ప్రొడ్యూషన్ అయితే మీరు అలాగనే మీరు అడుగుతున్నారా? మీరు ఏదో చిన్న హీరో కదా, అడిగితే ఎవడున్నాడో అడిగేవాడని చెప్పి మరీ అంత ఘోరంగా అట్లా ఏదు భయ్యా. మనం ఒక గౌరవప్రదమైన ఒక స్థానంలో ఉన్నప్పుడు, ఒక తండ్రి స్థానంలో ఉన్నప్పుడు ఒక మర్యాదపూర్వకంగా మలుచుకోవాలి. మీరు తనని మనం అడిగేది ఉంటే వేరే ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు అడిగేది ఉంటారు. మీరు వాళ్ళు ఏదో ఫిలిం దాని గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంటే రాజస్థాన్ని అలా సతాయించారు. ఇంకో విషయం, కేరళ జిల్లాలోని వయనాడ్లో ఘోరం జరిగింది. దానికి అమిత్ షా ఏమంటున్నారంటే, మేము ముందే హెచ్చరించినాం, మేము ముందే రెడ్ అలర్ట్ జారీ చేసినాము జూలై 23 తారీఖునే, కానీ అక్కడ గవర్నమెంటే పట్టించుకోలేదని చెప్పి అమిత్ షా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇక్కడ పినరై విజయన్ ఏమో అలాంటిది ఏం లేదు, మాకు హెచ్చరిక మాకు జారీ చేయలేరు, ఆపద కాలంలో ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం భావ్యం కాదని చెప్పి ఆయన చెప్తున్నాడు. వాడ తల్లి పిల్లను పోగొట్టుకొని, పిల్ల తల్లిని పోగొట్టుకొని వాళ్ళు పుట్టడు దుఃఖంలో ఎక్కడ శవాలు ఎక్కడేమున్నాయో అర్థం కాని పరిస్థితుల్లో అక్కడ జనాలు వాళ్ళు ఎంతో దుఃఖంలో ఉన్నారు. ఇక్కడ ఏదేమైనా సరే అక్కడ ఇల్లు కాలిపోయింది వాళ్ళది. ఇలాంటి సమయంలో ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలని మీడియా మిత్రులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ అందరికీ ఒక సామాన్య పౌరుడిగా, ఒక సామాన్య వ్యక్తిగా నేను వేడుకుంటున్నాను. రాహుల్ గాంధీ కూడా మంచి మాట నేర్పిండు. కులగణన చేస్తే ఏదేంది ఏం లెక్క తెలుస్తుంది అనేది ఒక మంచి మాటనే. దానికి మీరేమైనా సమాధానం చెప్పుకోవాలంటే చెప్పుకోవాలి, కానీ అసలు ముందు నీదే కులం అన్నట్టు మాట్లాడితే ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నామో ఈడు బీజేపీకి వ్యతిరేకము, ఈడు హిందువు కాదు, ఈడు మనోడు కాదు, ఇలాంటి మాటలు. కొద్దిగా ఆలోచన చేయండి. మనకు కావాల్సింది అభివృద్ధి, సమస్యలపైన పోరాటం. ఇంకెన్ని రోజులు కులం గురించి, మతం గురించి రాజకీయాలు? ప్రపంచ దేశాలను అభివృద్ధిలో పోటీ పడుకుంటూ ముందుకు పోతుంటే మనం అక్కడనే ఆగిపోయినాం. ఇందులో ఏదేమైనా రాజకీయ నాయకులు, మీడియా ఇద్దరు దొందే. ఎడ్డోళ్ళం, ఎర్రి పుష్పాలం, జనాలం మనమవుతున్నాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి.